హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూన్ 3, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మరి జూన్ 3 ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఒక ఇంపార్టెంట్ డే కూడా ఉంది జూన్ 3. అదేంటంటే వరల్డ్ బైసికిల్స్ డే, అంటే ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటాం. సో దానిపైన మనం డిస్కస్ చేద్దాం. సో మరి ఈరోజు జూన్ 3, 2024 ఉన్న వివిధ దినపత్రికలు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూద్దామండి. దాని తర్వాత వాటిపైన డిస్కస్ చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ లేదా అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2, 2024 తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సో గ్రీన్ తెలంగాణ 2050, గ్రీన్ తెలంగాణ 2050 అనే ఒక మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. సో ఇదే తెలంగాణ మాస్టర్ ప్లాన్ తయారని చెప్పేసి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని అన్ని దినపత్రికలు కూడా సో చెప్పడం జరిగింది, సో రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే సందర్భంగా జూన్ 2, 2024 ఒక తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, 10వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గీతంగా జయ హే తెలంగాణ అందశ్రీ రాసినటువంటి పాటని, సో అందశ్రీ గారు రాసిన ఈ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 2023-24 2023-24లో ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్కు వచ్చిన వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఎఫ్డిఐని ఏ దేశం నుండి ఎక్కువగా ఎఫ్డిఐస్ వచ్చినాయని చెప్పేసి ఇట్లా మరొకసారి రివైజ్ చేయడం జరిగిందనమాట. మరొకసారి దాన్ని ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన విశేషాలు మనం కరెంట్ ఎకనామీ పాయింట్ ఆఫ్ లో ఉంటాయండి. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో సో బ్లూంబర్గ్స్ బిలియనర్స్ సూచి 2024 సో దాన్ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. సో మరొక విషయం ఏంటంటే ఇక్కడ 18వ లోకసభ ఎన్నికలతో పాటుగా ఈ 18వ సార్వత్రిక ఎన్నికలతో పాటుగా సో 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం. అయితే సో మరి జూన్ 2, 2024 అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాన్ని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. సో మరి సిక్కిం ముఖ్యమంత్రి అయిన ప్రేమ్ సింగ్ తమాంగ్ మరొక న్యూస్లో ఉన్నారు, వారికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ మరొక విషయం ఏంటంటే పాకిస్తాన్ సైన్యంలో తొలి మహిళా బ్రిగేడియర్గా ఒక మహిళ నియమితులు కావడం జరిగింది. సో వారే ఎలన్ మేరీ, సో ఒక క్రిస్టియన్ మహిళగా ఘనతను సాధించడం జరిగింది. సో ఆ 2 రికార్డులు ఆమె పేరున నమోదు కావడం జరిగింది. సో మనకి పర్సన్స్ ఇన్ ద న్యూస్లో వెరీ ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇవన్నీ మనకి జూన్ 3, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం, ఇక ఒక్కొక్క దానిపైన చూద్దామండి. సో మరి గ్రీన్ తెలంగాణ ఒక 2050 అనే పేరుతో ఒక తెలంగాణ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే సో 3 అనమాట, ఏంటంటే 3 రకాలుగా తెలంగాణని 3 భౌగోళిక ప్రాంతాలుగా చేస్తున్నారు. ఒకటి హైదరాబాద్ ఏదైతే ఉందో మనకి హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ అయితే ఔటర్ రింగ్ రోడ్ అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉందంతా కూడా హైదరాబాద్ కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉంటుంది. మొత్తం హైదరాబాద్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని అంటే ఓఆర్ఆర్ అంటే ఇక్కడ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్, లేదా దీనికి పూర్తి పేరు వచ్చేసి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అంటాం. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం కూడా ఒక సంబంధించినటువంటి ఒక భౌగోళికంగా అభివృద్ధి చేస్తారు అక్కడ అభివృద్ధి అండ్ ఔటర్ రింగ్ రోడ్. అండ్ ఇంకొకటి మనకి రీజనల్ రింగ్ రోడ్ RRR అనేది వస్తుంది. సో మరి ఇది ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నదంతా కూడా ఏంటంటే ఇక్కడ సో మరి ఇక్కడ సో అర్బన్ ఏరియాగా అంటే పట్టణ ప్రాంతంగా ప్రకటించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఆర్ రూపంలో అంటే RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఉంది. ఈ RRR అంటే ఔటర్ రింగ్ రోడ్ నుండి, ఇదంతా ఔటర్ రింగ్ రోడ్, ఈ ఔటర్ రింగ్ రోడ్ నుండి ఒక రీజనల్ రింగ్ రోడ్ వరకు అంటే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు భరతమాల ప్రాజెక్టులో భాగంగా. ఇంకా ఒక ఆల్రెడీ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫై చేయడం జరిగింది, నిర్మిస్తామని చెప్పేసి. ఈ ప్రాంతం ఏదైతుందో రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి అంటాం. ఔటర్ రింగ్ రోడ్కి చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అనేది ఇక్కడ ఏంటంటే ఇక్కడ సో సబర్బన్ ప్రాంతం అండి, సబ్ అర్బన్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ నుండి ఇక తెలంగాణ సంబంధించినటువంటి సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయో, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు ఎంత ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ రూరల్ తెలంగాణగా అంటే గ్రామీణ తెలంగాణగా ప్రకటించడం జరిగిందనమాట ఇక్కడ. సో ఇది చూడండి అర్బన్ ఏరియాని, ఇది అర్బన్ తెలంగాణ అంటే RRR ఉన్నటువంటి ప్రాంతం అంటే ఔటర్ రింగ్ రోడ్ నుండి RRR ఉన్నటువంటి ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా పిలుస్తాం. RRR నుండి అంటే రీజనల్ రింగ్ రోడ్ నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలా పిలుస్తున్న ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా సో మనకి ఏంటంటే ఇక్కడ సో మనకి గ్రామీణ తెలంగాణగా విభజించి సో మొత్తం కూడా ఒక అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇలా ప్రకటించడం జరిగిందనమాట. సో మనకి ఇది ఒక మెయిన్గా మనం చూసినట్టయితే ఇక్కడ
ఇది గ్రీన్ తెలంగాణ మాస్టర్ ప్లాన్లో ఒక ప్రతిపాదన మాత్రం ముందుంచడం జరిగింది. ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని ప్రకటించలేదు. బట్ నిన్న సమావేశంలో మాత్రం ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అనమాట. మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఉంటుంది, ఏ ప్రాంతం ఎలా ప్రకటించబోతున్నారు అని చెప్పేసి. అంతేకాకుండా జూన్ 2 2024 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్యారెడ్ గ్రౌండ్లో, సికింద్రాబాద్లో ప్యారెడ్ గ్రౌండ్స్లో నిర్వహించినటువంటి సమావేశంలో మాట్లాడుతూ మనకి ఇక్కడ అంటే సోనియా, మనకి ఒక తెలంగాణ ప్రకటన సమయంలో యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి వారు సోనియా గాంధీ గారు అండ్ మీరా నాయర్. మరి లోకసభ స్పీకర్, అప్పటి లోకసభ స్పీకర్ అండ్ అప్పుడు ఒక బీజేపీలో ఉన్న ప్రతిపక్ష నాయకులు అయినటువంటి సుష్మా స్వరాజ్, వీరి యొక్క సహకారాన్ని మరవలేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఈ సమావేశంలో ప్రకటించడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ మనకి అడిగే అవకాశం ఉంటుంది. జూన్ 2, 2024 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క ప్రసంగంలో మాట్లాడిన విషయాల్లో ఉన్నది ఏంది లేనిది అన్నప్పుడు ఇలాంటి విషయాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సహజ కవిగా గుర్తింపు పొందినటువంటి అందశ్రీ గారండి. మరి అందశ్రీ గారు మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు లాంటి పాటల ద్వారా కూడా ఎంతో రాసినటువంటి పాటలు కూడా ఎంతో పేరు తేవడం జరిగింది. మనిషి యొక్క సంబంధించినటువంటి అంశం పైన. మరి అలాంటి సహజకమైనటువంటి అందశ్రీ గారు రాసినటువంటి పాటనే జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం ఏదైతే మనకు ఒక రాష్ట్ర గీతంగా తొలిసారి, అంటే ముందు ఈ గీతం చాలా సంవత్సరాలు రాసి బట్ ఇది ఒక రాష్ట్ర గీతంగా ఇంతవరకు ప్రకటించలేదు. ఈసారి ఈ జూన్ 2, 2024 నుండి తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇది మనకి ఒక ఏదైనా ఇప్పుడు అధికారికమైన కార్యక్రమాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు. అలాంటప్పుడు సంక్షిప్త నిడివి అంటే షార్ట్ ఫామ్లో ఉన్నటువంటి ఒక పాట ఉంటుంది, అదే గీతం జయ జయ తెలంగాణ. అది 2.33 నిమిషాలుగా ఉంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కొన్ని పేపర్లు అయితే 2.30 నిమిషాలని ఇచ్చారు, అంటే 2.5 నిమిషాలు. బట్ ఇక్కడ అధికారికంగా కొన్ని పేపర్లు మనం చూసినట్టయితే 2.33 నిమిషాల సంక్షిప్త గీతంగా ఉందన్నమాట. పూర్తి గీతం అంటే మనకు 13.30 నిమిషాలు, అంటే 13.5 నిమిషాలు పూర్తి గీతంగా ఉంటుంది. దీనికి మరి రాసిన వారు రచయిత సహజ కవైన అందశ్రీ అయితే దీనికి సంగీతాన్ని అందించిన వారు మనకి ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంఎం కీరవాణి గారు. దీనికి సంగీతం వహించడం జరిగింది మన తెలుగు వాళ్ళు. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్. మనకి ఎందుకోసం అంటే ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి సంక్షిప్త గీతమైన జయ జయ తెలంగాణ ఎన్ని నిమిషాల పాటు పాడతారు, పూర్తి గీతం ఎన్ని నిమిషాలు పాడారు, ఇలాంటి విషయాలు మనం ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 2023-24లో మన భారత్కు వచ్చినటువంటి ఎఫ్డిఐలు, అంటే ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఏంటంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అండి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం నుంచి ఎక్కువగా ఉన్నాయి? ఈ మధ్య కాలంలో మనకి ఏంటంటే నివేదికల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే మారిషస్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి ఒకటి, సింగపూర్ మొదటి స్థానంలో ఉందని ఒకటి, ఇలా రకరకాలుగా ఇచ్చారు. బట్ ఇది అధికారికంగా విడుదల చేశారు. గతంలో మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేసినాం, మనకు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మారిషస్ నుంచి ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈసారి అధికారికంగా మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ వాళ్ళు, ఆర్థిక శాఖ వాళ్ళు సంయుక్తంగా ప్రకటించారు. ఏంటంటే 2023-24 ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్కు వచ్చిన ఎఫ్డిఐలో ఏ దేశం అంటే గతంలో మారిషస్ ఉండేది, అంటే 2017-18లో మారిషస్ ఉండేది. బట్ ఇప్పుడైతే సింగపూర్ నుండి అత్యధికంగా రావడం జరిగింది. సింగపూర్ నుండి 11.77 బిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినాయి. తద్వారా ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్కు వచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏ దేశం మొదటి స్థానం ఉందంటే సింగపూర్ అండి. రెండవ స్థానంలో మారిషస్ ఉంది. బట్ మారిషస్ 2017-18లో మాత్రం మారిషస్ మన భారత్కు అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన భారతదేశానికి 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏ దేశానికి వచ్చినట్టు ఈ నివేదిక చెప్పిందంటే మారిషస్ నుండి 2017-18లో అత్యధికంగా మనకు ఎఫ్డిఐలు వచ్చినాయి. బట్ ఈ సంవత్సరం మాత్రం అంటే అత్యధికంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశానికి అత్యధిక ఎఫ్డిఐలు
మారిషస్ నుంచి వచ్చినాయి. అంటే మారిషస్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది మన భారతదేశానికి 2017-18లో మారిషస్ మొదటి స్థానం ఉంది పెట్టుబడి పెట్టడంలో. బట్ ఇప్పుడైతే 2023-24 సంవత్సరంలో సింగపూర్ దేశం అత్యధికంగా మనకి $11.77 బిలియన్ పెట్టుబడులు రావడంతో మనకి మన భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినటువంటి దేశాల్లో మొదటి 2 స్థానాల్లో ఏ ఉన్నాయంటే సింగపూర్ మొదటి స్థానం, మారిషస్ రెండవ స్థానం. మారిషస్ ఏ దేశంలో మన భారతదేశానికి ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ సంవత్సరంలో ఇచ్చిందంటే 2017-18 సంవత్సరానికి ఇచ్చింది. అలా మనకి ఇక్కడ బిజినెస్ పేపర్లు వివిధ సంబంధించినటువంటి దినపత్రికలో ప్రత్యేకమైనటువంటి బిజినెస్ పేపర్ ఉంటుంది కాబట్టి ఆ పేపర్లో ఇది ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమనే ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. బ్లూంబర్గ్ అనే సంస్థ అండి బిలియనీర్స్ సూచిని విడుదల చేయడం జరిగింది. ప్రపంచ సంపన్నుల జాబితాలు. సో ఈ ప్రపంచ సంపన్నుల జాబితాలో మన భారతదేశం తరపున మన భారతదేశంలో అత్యధికంగా సంపన్నమైనటువంటి వ్యక్తి, వెల్దియెస్ట్ పర్సన్ ఎవరు, సంపద ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే ఎక్కువగా ముఖేష్ అంబానీ వచ్చేవారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు. బట్ ఈసారి మనకి ఏంటంటే ప్రపంచ సంపన్నుల జాబితాలో మన భారతదేశంలో ప్రపంచ సంపన్నుల జాబితాలో మన భారతదేశం నుండి మొదటి స్థానం ఉన్నవారు, మొత్తం మీద 11వ స్థానం ఉన్నవారు మరి అదాని $111 బిలియన్ సంబంధించినటువంటి సంపదతో. మరి 2వ స్థానంలో నిలవడం జరిగింది ముఖేష్ అంబానీ మన భారతదేశంలో మొత్తం మీద 12వ స్థానం. 109 US బిలియన్ యొక్క సంపదతో 2వ స్థానంలో ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే గౌతమ్ అదాని మనకి అంటే ఈ అదాని వాళ్ళు మనకి ఇక్కడ ఎవరి యొక్క రికార్డ్ని ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది అంటే ముఖేష్ అంబానీ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసి మొదటి స్థానంకి వచ్చాడు. కాబట్టి ఆ నివేదిక పేరు ఇంపార్టెంటే, బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచిక ఇంపార్టెంటే. మన భారతదేశంలో అత్యధిక సంపద ఉన్నటువంటి అత్యధిక సంపన్నుల జాబితాలో మొదటి స్థానం ఉన్నవారు అదాని, 2వ స్థానంలో ముఖేష్ అంబానీ. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే గౌతమ్ అదాని మనకి 11వ స్థానం ఉంటాడు. ముఖేష్ అంబానీ వచ్చేసి ఇక్కడ 12వ స్థానంకి వస్తాడు. సో ఆ సంబంధించినటువంటి విషయం ఇది. ఇండెక్సెస్ అంటాం అంటే సూచికలు లేకపోతే రిపోర్ట్లు ఇలాంటి వాటిలలో ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇక ఫ్రెండ్స్ మనకి మనకి శాసనసభ ఎన్నికలు ఆల్రెడీ ఇంతపై డిస్కస్ చేసినాం. 18వ లోకసభతో పాటుగా ఒడిషా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు అనేది శాసనసభ ఎన్నికలు నిర్వహించడం జరిగింది 18వ లోకసభ ఎన్నికలతో పాటుగా. ఇలాంటి నేపథ్యంలో మరి జూన్ 2 అంటే నిన్న జూన్ 2 2024 ఈ సిక్కిం రాష్ట్రం మన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాన్ని భారత ఎన్నికల సంఘం నేషనల్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేయడం జరిగింది. సో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభ ఎన్నికల ఫలితాన్ని విడుదల చేశారు. మరి అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్థానాలు వచ్చేసి ఏంటంటే 60 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి, 60 శాసనసభ స్థానాలు. అండ్ సిక్కిం యొక్క రాష్ట్ర శాసనసభ స్థానాలు వచ్చేసి 32 ఎమ్మెల్యే స్థానాలండి. ఇంకా ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 60 ఎమ్మెల్యే స్థానాల్లో 10 ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎంపిక కావడం జరిగింది. సో ఇక మొత్తం ఎన్నికల ఫలితాన్ని ప్రకటించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు లీడింగ్కి వచ్చేసింది. సో 46 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోవడం జరిగింది. మొత్తం వచ్చిన పోలైన ఓట్లలో 54.6% ఓటింగ్ అనేది వీరికే వచ్చిందనమాట. అండ్ నేషనల్ పీపుల్స్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ మరి నేషనల్ పీపుల్స్ పార్టీకి 5 ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు, 16.1% ఓటింగ్ వచ్చింది. ఎన్సీపీ పార్టీకి 3 ఎమ్మెల్యే స్థానాలు, 10.4% ఓటింగ్ నమోదు కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుచుకోవడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5.6% నమోదు కావడం జరిగింది. సో రీజనల్ పార్టీ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్లో రీజనల్ పార్టీ అయినటువంటి మనకి పీపీఏ పార్టీకి 2 ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి, 7.2% ఓటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో మరి అరుణాచల్ ప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పేమా ఖండు తుంగ్. సో పేమా ఖండే మరి వారు రాజీనామాను ప్రకటించారు. వారు గెలవడం జరిగింది. బట్ రాజీనామా చేయడం, మళ్ళీ శాసనసభ పక్షం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తర్వాత శాసనసభలో మెజార్టీ అధినేత మనకు ముఖ్యమంత్రి అవుతాడు. అదంతా కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో మరి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి గతంలో వీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పేమా ఖండ్. సో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. సో వీరే మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో మొత్తం మీద అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ లీడింగ్లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సిక్కింలో చూసినట్లయితే 32 ఎమ్మెల్యే స్థానాలు. ఇందులో సిక్కిం క్రాంతికార్ మోర్చా పార్టీ
32 స్థానాలకు గాను 31 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం జరిగింది. 58.4% ఓటింగ్ జరిగింది. అండ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ఒక స్థానం వచ్చిందని ఎమ్మెల్యే స్థానం గెలుచుకున్నారు. బట్ మొత్తం మీద అన్ని ఓడిపోయిన దగ్గర అంతా మొత్తం అంటే వాళ్ళు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ ఉన్నటువంటి మొత్తం పర్సంటేజ్ ఆఫ్ ది ఓటింగ్ చూసుకున్నట్లయితే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్కి 27.4%, 27.4% ఓటింగ్ అనేది రావడం జరిగింది అనమాట. మరి సిక్కింకి ఒక ముఖ్యమంత్రిగా సో ఎవరు ఉండబోతున్నారు? మరి మరొక పర్యాయం కూడా వేరే ఒక ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉండబోతున్నారు మరి సిక్కిం ముఖ్యమంత్రిగా. సో ఇతని కామన్ మ్యాన్స్ చీఫ్ మినిస్టర్గా సిక్కిం ప్రజలు పిలుస్తూ ఉంటారు. రెండో పర్యాయం వీరే కొనసాగబోతున్నారు. ఇతన్ని సిక్కిం ప్రజలు ముద్దుగా గోలే అని పిలుస్తారు, పిఎస్ గోలే అని పిలుస్తారు. పిఎస్ అంటే ప్రేమ్ సింగ్ కాబట్టి ఇట్లా పిఎస్ గోలేగా పిలుతాడు ఒక నిక్ నేమ్తో. అంటే తమాంగ్ అనే కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో సిక్కింలో, తమాంగ్ కమ్యూనిటీలో ఒక సంబంధించినటువంటి ఒక క్యాస్ట్ పేరుగా గోలేగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుకైతే గోలేగానే చెప్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో అట్లా కూడా మనకి ఇంపార్టెన్స్ మనకు ఉంటుందండి. సో ఈ డేటా మనకి ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏ డేటా అండి? ఇది మనకు అరుణాచల్ ప్రదేశ్లో సిక్కిం శాసనసభ, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ అండ్ సిక్కిం శాసనసభ ఎన్నికల ఫలితాలపైన మనకి ఒక కాంపిటేటివ్ పాయింట్ అప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది ఓటింగ్ ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ పార్టీల పేర్లు కూడా మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందండి. సో నెక్స్ట్ చూద్దామండి. చాంగే 6 అండ్ చాంగే 6 చేంజ్ అని చదవద్దని చాంగే 6 అని చదవాలి. చాంగే 6 ఇది ఒక మిషన్ అన్నమాట. చాంగే 6 ఒక ఉపగ్రహం. ఎందుకు చాంగే 6 అంటే చాంగే 5 తర్వాత దీన్ని చాంగే 6 ప్రకటించారు. గతంలో చాంగే 4 కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా ఏంటంటే చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. ఈ చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ వాళ్ళు చంద్రమండలాన్ని అధ్యయనం చేయడానికి ఈ చాంగే మిషన్లని పంపిస్తుంది. చంద్రమండలాన్ని మనం ఇక్కడ ఇంకా స్పేస్ పరంగా మనం లూనార్ స్పేస్ అని పిలుస్తాం. చంద్రుడని అట్లా చెప్తాం, మూన్ అని చెప్పేసి ఎట్లా అంటే లూనార్ అని కూడా అంటే కూడా చంద్రుడని అర్థం చేసుకోవచ్చు. అందుకే దీన్ని చైనాస్ లూనార్ ప్రోబ్ అంటాం. ప్రోబ్ అంటే ఏంటంటే అధ్యయనం చేయడం అని అర్థం వస్తుంది. ఏం అధ్యయనం చేస్తారంటే ఇప్పుడు ఈ యొక్క చాంగే 6 ద్వారా అంటే గతంలో మే 3, 2024న ఈ చాంగే 6 మిషన్ని చైనా పంపించింది అంతరిక్షంలోకి. అంటే అందరూ కూడా చంద్రుడికి ఒకవైపే ఆ విధంగా అధ్యయనం చేశారు. ఇప్పుడు అంటే ఇక్కడైతే వేరే భాగాన్ని చంద్రుడికి ఆవల వైపు అని చెప్పేసి అంటాం, దాన్ని ఫార్ సైడ్ అని చెప్పేసి అంటాం. ఆ ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి సో ఈ చాంగే మిషన్లో చాంగే 6లో భాగంగా ఒక ఆర్బిటర్ అంటే చంద్రుడి చుట్టూ తిరగడానికి ఆర్బిటర్, దాని నుండి వేరుపడి దిగడానికి ల్యాండర్ నుండి మనకు అసెండర్ నుండి రిటర్నర్ అని అంటే చూడండి. రిటర్నర్ అంటే అర్థం ఏంటంటే చంద్రమండలానికి వెళ్తుంది, చంద్రమండలం పైన దిగి ఏం చేస్తుందంటే అక్కడ మట్టిని సేకరించి అది రిటర్నర్ అంటే తిరిగి వస్తుంది మన భూమికి. ఇది ఒక రికార్డు కాబోతుంది అనమాట ఇది. సో మరి జూన్ 2, 2024న సో ఈ చాంగే 6 మిషన్ ల్యాండెడ్ ఎట్ ఐథన్ బేసిన్. ఈ ఐథన్ అపోలో అనే ఒక లోయ ఉంటుంది అక్కడ. ఆ లోయలో హైథన్ బేసిన్ అనేది ఉంటుంది చంద్రమండలం పైన. ఐత్కెన్ గుర్తుపెట్టి ఐత్కెన్ బేసిన్ ఈ ప్రాంతంలో దిగింది అనమాట. దిగింది చాంగే 6 దిగింది. తన యొక్క సంబంధించిన రోబో యంత్రాలతో అది కొంచెం మట్టిని తీసుకొని సో మనకి రిటర్నర్ అది మళ్ళీ కిందికి రాబోతుంది అనమాట. మొత్తం 4 భాగాలు ఉంటాయి ఈ యొక్క చాంగే 6లో. ఆర్బిటర్ తిరిగేది చంద్రమండలం చుట్టూ, ల్యాండర్ కిందికి దిగేది చంద్రమండలం మీద, దీనంగా అసెండర్ సంబంధించి అక్కడ నుండి మనకి ఏంటంటే మట్టిని సేకరించిన తర్వాత రిటర్నర్కి ఇచ్చి రిటర్నర్ ద్వారా అది మనకు భూమిని చేరుతుంది అనమాట చంద్రమండలం నుండి. సో ఒక మట్టిని తీసుకురాబోతుంది ఈ యొక్క సంబంధించినటువంటి చాంగే 6 మిషన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. చైనాస్ లూనర్ ప్రోబ్ అంటే అంటే అడిగే అవకాశం ఉంటుంది. చైనా ఈ యొక్క చాంగే 6 మిషన్ ఎప్పుడు పంపించింది? May 3, 2024. ఇందులో ఎన్ని భాగాలు ఉంటాయి? ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్. మనం కూడా ఇప్పుడు చంద్రయాన్ 3ని ప్రయోగించినాం. చంద్రయాన్ 3లో కూడా ఆర్బిటర్ ఉంటుంది, ఆర్బిటర్ ఉంది మనకి. తర్వాత అంటే ల్యాండర్ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ రోవర్ కూడా ఉంటుంది. అందుకే చూడండి విక్రమ్ ల్యాండర్ అంటాం అండ్ ప్రజ్ఞాన్ రోవర్ అంటాం. అట్లా 3 భాగాలు. ఇక్కడ మనకు మొత్తం 4 భాగాలు అనమాట. ఎందుకు మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ తీసుకురావాలి కాబట్టి మట్టిని. అదే రిటర్నర్. మొత్తం 4 భాగాలు ఉన్నాయి. ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అని చెప్పేసి అంటాం. సో ఇది మరి చంద్రమండలం మీద ఆవల వైపు ఎక్కడ దిగింది అంటే ఏ రోజు అంటే జూన్ 2, 2024న దిగింది. ఏ ప్రాంతం అంటే చంద్రమండలంలో ఐతికెన్ బేసిన్లో దిగింది అనమాట. ఇది చైనా పంపించినటువంటి చంద్రమండలం పైన మట్టిని ఆ విధంగా తీసుకురావడానికి పంపినటువంటి ఒక ప్రయోగం అండి. ఇది తీసుకొచ్చిన డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. త్వరలో అక్కడ మట్టిని సేకరించి సో మళ్ళీ దాన్ని వివిధ సంబంధించినటువంటి ఒక శాస్త్ర సాంకేతిక విధానం ద్వారా మళ్ళీ కింది తీసుకురాబోతున్నారు. సో ఇది రికార్డు కాబోతుంది అనమాట. కాబట్టి ఈ చాంగే 6 చరిత్రలో నిలిచిపోయే ఒక ప్రయోగంగా మనం చెప్తున్నారు అనమాట, భావిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దామండి.
సో మనకి ఇక పర్సన్స్ ఇన్ ద న్యూస్ అంటే వార్తల్లో వ్యక్తిగా ఉందండి. సో పాకిస్తాన్ తొలి మహిళ బ్రిగేడియర్ సో మనకి ఎలెన్ మేరీ రికార్డ్ పొందడం జరిగింది. అంటే పాకిస్తాన్లో మనకి ఒక ఇస్లాం అధికార మతంగా ఉన్నటువంటి ఒక దేశం, ముస్లిమ్స్ యొక్క జనాభా అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో మరి అలాంటి నేపథ్యంలో సో మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఒక క్రైస్తవురాలైనటువంటి క్రిస్టియన్ అయినటువంటి హెలెన్ మేరీ సో పాకిస్తాన్లో ఈ సైన్యంలో బ్రిగేడియర్ హోదా పొందడం జరిగిందనమాట. ఈ ఘనతను సాధించినటువంటి తొలి క్రైస్తవ మహిళగా సో తొలి మహిళ బ్రిగేడియర్గా 2 రికార్డ్స్ సొంతం కావడం జరిగింది సో పాకిస్తాన్లో. సో ఆమె పేరు ఎలెన్ మేరీ అండి, అది ఎలెన్ మేరీ. సో వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి పర్సన్స్ ఇన్ ద న్యూస్లో. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే పాలస్తీన్ అని స్వతంత్ర దేశంగా ఇటీవల 3 ఐరోపా దేశాలు గుర్తించడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యం అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సో ఆల్ ఐస్ ఆన్ ది రఫా అనే పేరుతో ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా వేదిక కూడా చాలా మంది దానికి సపోర్ట్ చేస్తున్నారు. పాలస్తీన్ అని అక్కడ పాలస్తీన్లో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి అరాచకం ఏమైతే ఉన్నదో దానిపైన చేయకూడదని చెప్పేసి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో మాల్దీవుల దేశం మరో నిర్ణయం తీసుకుంది. ఏంటని తీసుకుందంటే ఇక్కడ ఇజ్రాయెల్ పౌరులపైన మాల్దీవులు నిషేధం విధించడం జరిగింది. మాల్దీవుల దేశ అధ్యక్షుడు సో మహమ్మద్ ముయిజ్ నేతృత్వంలో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం మరి జూన్ 2న సమావేశం జరిగి ఒక తీర్మానం చేసింది. ఏంటంటే గాజాలో పాలస్తీన్లపైన ఇజ్రాయెల్ చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో దానికి మద్దతుగా సో మాల్దీవులకు ప్రతి సంవత్సరం మాల్దీవులకి ఇజ్రాయెల్ వాళ్ళు 15,000 మంది పర్యాటకంగా వస్తూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు రానవసరం లేదు, వస్తే నిషేధం అని చెప్పేసి ఇక్కడ మాల్దీవుల దేశం ప్రకటించడం జరిగింది అనమాట. పాలస్తీన్లకు మద్దతుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దేశస్తులు మా దేశ పర్యాటకంలో భాగం కాకూడదు, పర్యాటకాన్ని వినియోగించకూడదు అని నిషేధం ఏ దేశం విధించిందంటే ఇక్కడ మాల్దీవుల దేశం విధించి మనకు ఒక అంశం అనేది ఐఆర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐస్లాండ్ దేశ ఎన్నికలు నిర్వహించడం జరిగిందండి. మనకి ఇక్కడ ఐరోపా ఖండంలో దేశమైనటువంటి ఐస్లాండ్ దేశం మరి ఐస్లాండ్ దేశానికి తొలిసారిగా ఒక మహిళ అధ్యక్షురాలు కావడం జరిగిందండి. ఆమె పేరు వచ్చేసి హల్లా థామస్ డాటర్ అండి, హల్లా థామస్ డాటర్. సో డాటర్ అంటే ఒక బిడ్డ, కూతురుగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఐస్లాండ్లో హల్లా థామస్ డాటర్ ఐస్లాండ్ దేశం తొలి మహిళ అధ్యక్షురాలుగా నియమితులు కావడం జరిగింది. ఒక్కోసారి ఇలా అయినప్పుడు ఎవరు స్థానంలో అయ్యారు ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. జీటీ మోహనేసన్ స్థానంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీరికి తక్కువ మెజార్టీ రావడంతో మరి జీటీ మోహనేసన్ స్థానంలో హల్లా థామస్ డాటర్ ఐస్లాండ్కి తొలి మహిళ అధ్యక్షురాలుగా కావడం జరిగింది. మనకి ఇక్కడ పర్సన్స్ ఇన్ ద న్యూస్లో వార్తల వ్యక్తులుగా అండ్ మహిళా ప్రాధాన్యత విషయం అడిగే అవకాశం ఉంది. 2 రకాలుగా అడుగుతాడు. ఐస్లాండ్ దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలు ఎవరు, లేదా ఐస్లాండ్కి అధ్యక్షురాలుగా ఇటీవల నియమితులైన మహిళ ఎవరు, లేదా హల్లా థామస్ డాటర్ ఏ దేశానికి అధ్యక్షురాలు అయింది, ఇలాంటి విషయం. ఇంకొక అంశం ఉంది, మెక్సికో దేశంలో కూడా ఇలాంటి పరిణామం రాబోతుందని చెప్పేసి ఒకటి సంఘటన జరిగింది. ఏంటంటే మెక్సికో దేశంలో ఎవరైతే అధ్యక్షులు ఉంటారో వారు మళ్ళీ నెక్స్ట్ టైం పోటీ చేయకుండా అంటే రాజ్యాంగం ఒప్పుకోదన్నమాట ఇంకొకసారి పోటీ చేయడానికి. అలాంటి నేపథ్యంలో మాన్యువల్ లోపెజ్ ఓబ్రాడర్ తన పదవీ కాలం పూర్తి కాబోతుంది ఈ సంవత్సరంలో. ఈ నేపథ్యంలో మెక్సికో దేశంలో మరి మొరేనా అనే కూటమి తరపున పోటీ పడుతున్నారు క్లాడియా షెన్బామ్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీరికి 50% ఏబో అంటే అప్రాక్సిమేట్లీగా 60% ఓట్లు నమోదైనాయని అక్కడ కూడా ఎగ్జిట్ పోల్ చెప్పడం జరిగింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు మెక్సికో దేశానికి అధ్యక్షురాలుగా ఎవరు కాబోతున్నారు తొలిసారి అంటే ఇక్కడ క్లాడియా షెన్బామ్. సో వీరు నోబెల్ అవార్డు గ్రహీత అండ్ పేరొందినట్టు పర్యావరణవేత్తగా ఆర్థికవేత్త కూడా ఎంతో సేవలు అందించడం జరుగుతుంది క్లాడియా షెన్బామ్. కాబట్టి మనకి ఎన్నికైన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. బట్ పర్సన్స్ ఇన్ ద న్యూస్లో వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు, వివిధ పేపర్లో వీరిపైన ఆర్టికల్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ 2 మహిళలు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఐస్లాండ్కి అధ్యక్షురాలుగా ఎవరు నియమితులు కావడం జరిగింది ఆల్రెడీ ప్రకటించారు ఇది అధికారికంగా, హల్లా థామస్ డాటర్. లేకపోతే క్లాడియా షెన్బామ్ ఇటీవల ఏ దేశానికి మహిళా అధ్యక్షురాలుగా కాబోతున్నారు లేకపోతే వార్తల్లో ఉన్నారు, ఇలాంటి విషయం మనం మెక్సికో దేశం పైన మనం గుర్తుపెట్టుకోవాలండి. సో అధికారికంగానే మరొకసారి వాటిపైన డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ మైసూర్ అండి. సో ఇదొక షిప్ అన్నమాట, ఇది ఒక యుద్ధ నౌక. ఇది ఢిల్లీ తరగతికి చెంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఏవైతే నౌకలు ఉంటాయో యుద్ధ నౌకలు అవి తరగతికి క్లాస్ అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం ఫ్రాన్స్ దేశం నుండి స్కార్పిన్ తరగతికి చెందిన జలాంతర్గాములు తీసుకుంటున్నాం, అలా సాంకేతికత అనమాట. ఇలా ఒక తరగతి అని చెప్పేసి అంటాం. ఇది ఏంటంటే ఇది మనకి ఐఎన్ఎస్ మైసూర్ అనేది ఏంటంటే ఢిల్లీ క్లాస్కి చెందినటువంటి ఢిల్లీ తరగతికి చెందినటువంటి ఒక యుద్ధ నౌక. దీన్ని మనం
ఓకేనా, ఇది మనకి ఫ్రంట్ లైన్ డిస్ట్రాయర్గా పిలుస్తామండి. వివిధ ఆపరేషన్లో పాల్గొంది, అంతేకాకుండా భారత నావికా దళంలో ఎంతో సేవలు అందిస్తుంది. అయితే ఈ నౌక తయారు చేయబడి విధుల్లో చేర్చబడి 25 years అయిందన్నమాట. ఈ సందర్భంగా విశాఖపట్నంలో భారత నౌకా దళం తూర్పు నావల్ కమాండ్ వాళ్ళు ఒక నౌకలో పాలు పంచుకుంటున్నటువంటి నౌకలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా కుటుంబ సభ్యులతో ఒక సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో యాక్చువల్గా ఈ యొక్క ఐఎన్ఎస్ మైసూర్ అనే ఏదైతే యుద్ధ నౌక ఉందో ఇది ఇక్కడ మద్రాస్ రెజిమెంట్ అంటే ఒక సైనిక దానికి ఇది అటాచ్ చేయబడింది. అందుకోసం ఇది ఒక మద్రాస్ రెజిమెంట్ సైనిక దళం అండ్ భారత నావికా దళం ఇరు సంబంధించినటువంటి పక్షాలు కూడా, అంటే రెండు సేవలు కూడా, అంటే ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటున్న నేపథ్యం ఉంది. సో మరి 25 years పూర్తి కావడం జరిగింది. ఎలాంటిగా అవకాశం ఉందంటే ఇటీవల కాలంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఐఎన్ఎస్ మైసూర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఢిల్లీ క్లాస్కి చెందింది, మద్రాస్ రెజిమెంట్ తరపున పనిచేస్తుంది. ఇది ఆర్మీకి అండ్ నేవీకి ఒక అనుసంధానంగా పనిచేస్తుంది, భారత నేవీ అండ్ ఆర్మీకి అని చెప్పేసి ఒకటి. ఇది ఫ్రంట్ లైన్ డిస్టార్స్గా ఉండి ఎన్నో ఆపరేషన్లో ఇది పాలు పంచుకుందని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనండి, దీనికి సంబంధించిన 25 సంవత్సరాల వేడుకలు ఎక్కడ జరిగినాయి అంటే విశాఖపట్నంలో నిర్వహించుకోవడం జరిగింది. సమీర్ వి కామత్ మరి ఐఐటి ఖరగ్పూర్లో ఒక విద్యాభ్యాసం అందించి మన డిఆర్డిఓకి 2022 నుండి చైర్మన్గా పనిచేస్తున్న వారే సమీర్ వి కామత్ అండి. మరి సమీర్ వి కామత్ ఆగస్టు 26, 2022 నుండి మీరు పనిచేస్తున్నారు డిఆర్డిఓకి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 1958లో ఏర్పాటు చేయబడేటువంటి ఈ సంస్థకి అప్పుడు సతీష్ రెడ్డి గారు ఉండేవారు. సతీష్ రెడ్డి గారు రిటైర్మెంట్, సతీష్ రెడ్డి గారి స్థానంలో డిఆర్డిఓకి నూతన చైర్మన్గా సమీర్ వి కామత్ పనిచేస్తున్నారు. అయితే వీరి పదవి కాలాన్ని మరో 1 year పాటు పొడిగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే మే 31, 2025 వరకు వీరు డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అనమాట. ఎవరండి? సమీర్ వి కామత్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒకటి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒకటి, సిఎస్ఆర్ కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ ఐసిఎంఆర్ అనగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. ఈ 4 సంస్థల అధిపతులు మనకి ఎప్పుడు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు డిఆర్డిఓ చైర్మన్ అంటే సమీర్ వి కామత్ అండి. ఇస్రో చైర్మన్ అంటే ఇక్కడ శ్రీధర సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్గా ఉన్నారు. సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి మహిళ వచ్చేసి ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ నల్లతంబి కలై సెల్వి అనే మహిళ. అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి రాజీవ్ బేహల్ అండి. ఎవరంటే? రాజీవ్ బేహల్. సో ఆ నేపథ్యం మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మనకి జూన్ 3 సో మరి వరల్డ్ బైసికల్ డేగా మనం పిలుస్తూ ఉన్నాం. ఇది అధికారికంగా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే అనుబంధ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ యుఎన్ఓకి అనుబంధంగా పనిచేస్తుంది, ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. 2022లో ఒక మార్చ్ 15 ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటే మన ఐక్యరాజ్య సమితి సాధన సభ తీర్మానం చేయడంతో అధికారికంగా నిర్వహిస్తారనమాట 2023 నుండి. గతంలో నిర్వహించేవారు, బట్ 2015 నుండి నిర్వహించారు ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని. బట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఐక్యరాజ్య సమితి సాధన సభ చేసిన తీర్మానము 2022లో అది ఆమోదించబడింది. కాబట్టి అప్పటి నుండి అధికారికంగా జూన్ 3ని మనం ప్రపంచ సైకిల్ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం అన్నమాట. అంతేకాకుండా గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ది ఫిజికల్ యాక్టివిటీ అంటే ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే 2018 నుండి 2030 ఈ 12 సంవత్సరాల కాలాన్ని ఒక ప్రపంచ శారీరక కృత్యాలపైన ఒక సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకోసమంటే మనిషి మెకానికల్ లైఫ్లో భాగంగా శారీరక కృత్యాలకి, ఫిజికల్ యాక్టివిటీకి భాగం చేస్తలేడు, ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు తన జీవితంలో. కాబట్టి గ్లోబల్ యాక్షన్ ఆన్ ది ప్లాన్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీలో భాగంగా సైక్లింగ్ ద్వారా కూడా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి దాని ద్వారా వరల్డ్ బైసికల్ డేకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి 2022 తీర్మానాలను ప్రకటించింది. మనకి ఎగ్జామినేషన్ అడగొచ్చు, గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీగా ఈ క్రింది ఏ సంబంధించిన కాలాన్ని పిలుస్తున్నామంటే 2018 నుండి 2030 వరకు అనమాట. ఇలా ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటీవల కాలంలో మనకి మే 2024లో సో మనకి లాస్ట్ మంత్లో ఒక 6 రోజుల పాటు జెనీవాలో అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సభ అంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అని చెప్పేసి అంటామండి ఇంగ్లీష్లో. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తుంది.
ఈ ప్రపంచ హెల్త్ అసెంబ్లీ అంటాం. ఈ ప్రపంచ హెల్త్ అసెంబ్లీ అంటే ప్రపంచ ఆరోగ్య సభ అని చెప్పేసి అంటాం. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థలో భాగంగా ఇది ప్రతి సంవత్సరం సభ నిర్వహిస్తూ ఉంటారు. ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా హాజరవుతూ ఉంటాయి. మరి ఈసారి 77వ ప్రపంచ ఆరోగ్య సభ సమావేశం కూడా జెనీవాలో జరిగింది, వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశం. దీంట్లో భాగంగా ఈ 77వ ప్రపంచ ఆరోగ్య సభలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఈ సభలో భాగంగా కొన్ని ఆరోగ్య విషయాలపైన చర్చించి తగిన నివేదికను సమర్పించడానికి కమిటీ ఏ, కమిటీ బి ఇలా నియమిస్తూ ఉంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కమిటీ ఏకి నేతృత్వం వహించడం జరిగింది మన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అనేటువంటి ఆరోగ్య శాఖ కార్యదర్శి అనేటువంటి అపూర్వ చంద్ర అండి. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర. వీరు వీరు ఒక కమిటీ ఏకి నేతృత్వం వహించి కొన్ని సిఫార్సులు చేస్తున్నారన్నమాట. దానిపైన న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఎలా అడుగుతాడంటే 77వ ప్రపంచ ఆరోగ్య సభ సమావేశంలో భారత్ తరపున ఎవరు పాల్గొన్నారంటే కేంద్ర జనరల్గా ఆరోగ్య శాఖ పాల్గొనాలి. ప్రజెంట్ ఎన్నికలు నిర్వహించడం ఇవన్నీ జరిగింది కాబట్టి మనసుకు మాండవి వెళ్ళలేదు. ఆ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అయినటువంటి అపూర్వ చంద్ర హాజరు కావడం, ఈ ఆరోగ్య విషయాలపైన చర్చించడానికి వివిధ సిఫార్సులు అందజేయడానికి కొంతమంది నేతృత్వంలో కమిటీ ఏకు వారు నేతృత్వం వహించడం జరిగింది. ఆ నేతృత్వం ఎవరు వహించారంటే అపూర్వ చంద్ర నేతృత్వం వహించారు. అలా మనకి 77వ ప్రపంచ ఆరోగ్య సభ సమావేశం పైన అడగడం జరిగింది. ఆ సిఫార్సుల పైన ఇంకా మనకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ ఇంకా దానిపైన ఇంకా ఎలాబరేట్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దానిపైన మరోసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఆ పాయింట్ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలండి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అండ్ మరొక విషయం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత నెల్సన్ మండేలా అవార్డు ఫర్ ది హెల్త్ ప్రమోషన్ అవార్డును కూడా ఇక్కడ మనకు ప్రదానం చేయడం జరిగింది. ఈసారి మన బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి నిమాన్స్ అనే సంస్థకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ సంస్థకి, ఆ సంస్థ అధినేత అయినటువంటి డాక్టర్ ప్రతిమా మూర్తికి అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కువైట్ దేశం మనకు న్యూస్లో ఉందండి. ఇటీవల కాలంలో ఎలా న్యూస్లో ఉందంటే 4.5 అంటే ఒక వారంలో 4.5 పరిధినాలను కల్పిస్తున్నటువంటి తొలి దేశం కువైట్. మరొక విషయం ఏంటంటే మన భారతదేశం సంబంధించిన హిందీ ప్రసారాలు అంటే హిందీ రేడియో ప్రసారాలు ఆదివారం ఒక ½ గంట పాటు ఆ విధంగా అక్కడ చేస్తున్నారు అనమాట. కువైట్ దేశంలో అది ప్రసారం చేస్తున్నారు. మన ఎందుకోసం కువైట్లో మన భారతీయులు సుమారుగా 10 లక్షల మంది అక్కడ రంగాల్లో పనిచేస్తున్నారు. మరి కువైట్కి నూతన క్రౌన్ ప్రిన్స్గా, అంటే ఇది ఒక రాజరికమైనటువంటి పదవి, క్రౌన్ ప్రిన్స్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే షేక్ సబా. పూర్తి పేరు వచ్చేసి షేక్ సబా ఖాలిద్ ఆల్ అమాజ్ ఆల్ సబా అండి. షేక్ సబా ఖాలిద్ ఆల్ అమాజ్ ఆల్ సబా కువైట్కి నూతన ఒక క్రౌన్ ప్రిన్స్గా నియమితులు కావడం జరిగింది. వార్తల్లో వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 2వ ప్రపంచ యుద్ధం అండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు 1939 to 1945 ఇది మనకి 2వ ప్రపంచ యుద్ధ కాలం. మరి ఈ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో మనకి ఇక్కడ మిత్ర దేశాలుగా ఉన్నటువంటి అమెరికా, కెనడా, బ్రిటన్ మరికొన్ని మిత్ర దేశాలు కలిసి ఈ జర్మనీ నియంత అయినటువంటి అడాల్ఫ్ హిట్లర్ పైన దాడి చేయడం జరిగింది. అంటే జర్మనీ పైన దాడి చేశాయి. ఈ దాడి అనేది అంటే ఇరు పక్షాలు, అంటే ఇక్కడ జర్మనీ కూడా ఏం తగ్గలేదు, బట్ ఇక్కడ జర్మనీ మాత్రం కొంచెం కోల్పోయిందని చెప్పేసి మనకు న్యూస్ ఉంటుంది. ఈ సంబంధించినటువంటి అంటే జూన్ 6, 1944న ఈ జరిగినటువంటి ఒక యుద్ధం అనమాట. ఏంది, అమెరికా, కెనడా, బ్రిటన్ దాని మిత్ర దేశాలు కలిసి జర్మనీ పైన దండెత్తాయి. అడాల్ఫ్ హిట్లర్ని మొత్తం దించాలి ఈ యొక్క నియంత్రణ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. దీన్ని మనం దీన్ని ఏమంటామంటే ఇది నార్మండీ డే అంటారు. నార్మండీ డే. ఎందుకని నార్మండీ అంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి నార్మమ్ డి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ నార్మమ్ డీని డీగా పిలుస్తారు. నార్మమ్ డే అంటారు. డే అంటే దినోత్సవం. అంటే జూన్ 6, 1944న ఈ సంఘటన జరిగింది. అంటే ఆ ప్రాంతంలో ఫ్రాన్స్ దేశం ఈ ప్రాంతంలో ఈ యుద్ధం జరిగిందనమాట. 2వ ప్రపంచ యుద్ధం డేగా పిలుస్తాం. ఇది నార్మండీ డేగా పిలుస్తాం. మరి ఈ నార్మండీ డే అనేది ఏ రోజు నిర్వహిస్తుందంటే జూన్ 6, 2024 నిర్వహించడం జరుగుతుంది. మరి నార్మండీ అనేది ఆ తీర ప్రాంతం ఏదైతుందో ఫ్రాన్స్లో ఉంటుంది. ఈ ఫ్రాన్స్లో యుద్ధం జరిగింది. మరి అమెరికా, కెనడా, బ్రిటన్ మిత్ర దేశాలు అండ్ జర్మనీ పైన దండెత్తాయి. ఈ ప్రాంతంలో జర్మనీ సంబంధించిన అడాల్ఫ్ హిట్లర్ సైన్యం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ సంఘటన మరి జూన్ 6, 1944లో జరిగింది. కాబట్టి ఇప్పుడు జూన్ 6, 2024 నాటికి చూడండి, 2024 నాటికి మరి దాదాపు 8 years అవుతున్న నేపథ్యం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే 2వ ప్రపంచ యుద్ధ డేగా నార్మండీ డేగా మనకి ఏ రోజు నిర్వహించుకోవడం జరుగుతుందంటే జూన్ 6, 2024న పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు మనకి న్యూస్లో రావడం జరిగింది. దీనికి ఈ ప్రాంతానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా సంబంధించినటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మేక్రాన్ కానీ
కానివ్వండి, కెనడా దేశం జస్టిన్ ట్రూడో కానివ్వండి, సో బ్రిటన్ దేశం రిషి సునాక్, వీరితో పాటుగా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడైనటువంటి వలదిమిర్ జెలెన్స్కీ కూడా. ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే ప్రజెంట్ ఈ యొక్క ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంఘటనకు మరింతగా ఇంపార్టెన్స్ అనేది రావడం జరిగింది. అంటే అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలు ఇలాంటి దేశాలు కలిస్తే మేము గతంలోనే అడాల్ఫ్ హిట్లర్ని జర్మన్ దేశానికి ఇలా దండయాత్ర చేశాం, సో మీరు కూడా రష్యా ఖబర్దారుగా ఉండండి అని చెప్పేసి ఒక సందేశం ఇవ్వడానికి కూడా నిర్వహించబోతున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నార్మండీ అనే డే అనేది ఏంటి, ఫ్రాన్స్ ప్రాంతం ఏంటి, ఈ సమాజ రెండో ప్రపంచ యుద్ధం డే కదని ఏ రోజున పిలుస్తున్నాము, ఏ రోజున కార్యక్రమం ఒక వన్ వీక్ పాటు ఉత్సవాలు జూన్ 6 నుండి నిర్వహించబోతున్నారు అనమాట ఈ ప్రాంతంలో, ఫ్రాన్స్ ప్రాంతంలో. ఓకేనండి, నార్మండీ డే ప్రాంతం డే అంటారు అనమాట. ఓకేనా, డే అంటే ఇక్కడ ఉత్సవం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రెండో ప్రపంచ యుద్ధం డేగా పిలుస్తారు జూన్ 6, 2024 ఈసారి అధికారిక అంటే ఈ దేశాలు పాల్గొని నిర్వహించుకోబోతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఉమా ఛత్రి అండి. సో ఎవరండి మరి ఉమా ఛత్రి అని చెప్పేసి అంటే వీరు భారత మహిళా క్రికెట్ టీంలో వీరు సభ్యురాలు కావడం జరిగింది. ఈశాన్య రాష్ట్రం నుండి, పర్టికులర్గా అస్సాం నుంచి మనకి ఎంతోమంది అథ్లెట్స్ రావడం జరిగింది. హిమదాస్ ఇప్పుడు అస్సాం, కొందరు ఉన్నారు, చాలామంది కూడా అస్సాం నుండి చాలామంది ప్లేయర్స్ వచ్చారు. ఈశాన్య రాష్ట్రం నుండి చాలామంది బాక్సింగ్ ప్లేయర్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెజ్లింగ్ ప్లేయర్స్, తర్వాత ఇలా ఉన్నారు. సో హాకీ ప్లేయర్స్ ఉంటే ఫస్ట్ టైం అనమాట అస్సాం రాష్ట్రం నుంచి ఫస్ట్ టైం భారత మహిళా జట్టుకు తొలి మహిళా క్రికెటర్గా నియమితులు కావడం జరిగింది ఉమా ఛత్రి అండి. మనకు సునీల్ ఛత్రి తెలుసు, అతను ఫుట్బాల్ క్రీడాకారుడు. సో మరి బట్ ఇక్కడ ఏంటంటే ఉమా ఛత్రి భారత మహిళా క్రికెట్ జట్టుకి ఒక తొలి మహిళా క్రికెటర్గా అస్సాం నుండి తొలి మహిళా క్రికెటర్గా ఉమా ఛత్రి నియమితులు కావడం జరిగింది. కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది మనకు స్పోర్ట్స్ అప్డేట్లో భాగంగా. సో భారత మహిళా క్రికెట్ చరిత్రలో తొలిసారిగా అస్సాం నుండి మహిళా క్రికెటర్గా సో ఒక సభ్యురాలుగా నియమితులైన ఒక క్రికెటర్ ఎవరన్నప్పుడు ఎవరండి, ఉమా ఛత్రి అండి. సో ఆ పాయింట్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. సో ఇవ్వండి మనకి జూన్ 3, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.